వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సూపర్ విక్టరీ కొట్టింది. టీవీకే పక్షనేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ చర్చలు జరుపుతున్నారు. అప్పుడే విజయ్ క్యాబినెట్పై అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా సీనియర్ నేత సెంగోట్టయాన్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. వెస్ట్రన్ తమిళనాడుపై పట్టు కోసం సెంగోట్టయాన్కు ప్రయారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్టాలిన్పై గెలిచిన వీసీ బాబుకు మంత్రి పదవి అనేది కూడా తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక ఆటో డ్రైవర్ విజయ్ దాముకు క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అనేటువంటి వార్త కూడా వస్తుంది. డ్రైవర్ కుమారుడు శబరినాథన్ను మంత్రిని చేయనున్నారు విజయ్. మైలాపూర్ ఎమ్మెల్యే పి వెంకటరమణకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యూహకర్త ఆధవ్ అర్జున్కు టీవీకే క్యాబినెట్లో ప్రాధాన్యత దక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పాలసీ ఎక్స్పర్ట్ అరుణ్ రాజ్కు కీలక మంత్రి పదవి ఖాయంగా తెలుస్తోంది. టీవీకే జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్కు క్యాబినెట్లో చోటు కన్ఫర్మ్ అనేటువంటి మాట. అలాగే టీవీకే క్యాబినెట్లో 4 మహిళా మంత్రులకు అవకాశం అని కూడా తెలుస్తోంది. అనుభవం సామాన్యుల కలయికగా విజయ్ మార్క్ టీం క్యాబినెట్లో రూపుదిద్దుకోబోతోంది. ప్రభుత్వంలో యువతకు పెద్దపీట వేయనున్నారు టీవీకే అధినేత విజయ్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో సామాన్యులు అలాగే ఉన్నత విద్యావంతులు, దీనికి సంబంధించి సీనియర్ నేతల కలయికతో ఏదైతే పెట్టారో క్యాబినెట్లో కూడా అదే ఫార్ములాని విజయ్ ఫాలో అవబోతున్నారు. తమిళనాట ఈ క్యాబినెట్ కూర్పు అనేది ఒకంత చర్చనీయాంశం అయినటువంటి పరిస్థితి ఉంది. విజయ్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు అనేటువంటి మాట. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు క్యాబినెట్ దానికి సంబంధించి? ప్రధానంగా తమిళనాడు ఎన్నికల్లో టీవీకే సూపర్ విక్టరీ అందుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ప్రభుత్వంకు ఏర్పాటు దిశగా కూడా మరి ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం కూడా శాసనసభ పక్ష నేతగా మరి విజయ్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి సునాయాసంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే మంత్రివర్గానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులపైన కూడా పెద్ద ఎత్తున అతని పార్టీలో చర్చ జరుగుతుంది. దాదాపు మంత్రులందరినీ కూడా మరి ఆ రోజు ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ రోజే అందరినీ కూడా మరి ప్రమాణ స్వీకారం చేపించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. చాలా మంది పేర్లు బయటకు వచ్చినప్పటికీ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇటు సీనియర్లు, దాంతో పాటు కొత్తగా వచ్చినటువంటి యువకులకు ఇక్కడ ప్రధాన స్థానం ఇవ్వనున్నారు ఈ క్యాబినెట్ లో. దాంతో పాటు మహిళలకు కూడా పెద్దపీట వేయనున్నారు క్యాబినెట్ లో అనేది ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే డిప్యూటీ సీఎం గా సీనియర్ నేత సెంగట్టైని ఫిక్స్ చేశారు అనేది కన్ఫామ్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే వెస్టర్న్ కు సంబంధించినటువంటి ఈ తమిళనాట పైన వెస్టర్న్ ఏరియాలో పెద్ద ఎత్తున ఈ సెంగట్టైన్ ఆయన ప్రియారిటీ ఉంటుంది. ఆ ఏరియాలో ఖచ్చితమైనటువంటి నేతగా అక్కడ ఆ ఏరియా మొత్తం కూడా కంట్రోల్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈయనను మొత్తం కూడా అక్కడ మరి మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా ఈ డిప్యూటీ సీఎం అనేది ఇస్తే ఖచ్చితంగా ఆ ఏరియాలో మరి టీవీకే పార్టీ ఇంకా అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇచ్చే అవకాశాలు దాదాపు ఖరారైనట్టు తెలుస్తా ఉంది. సో ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఇంకొక స్టాలిన్ పైన గెలిచినటువంటి వీసీ బాబుకు మరి మరొక పదవి, కీలకమైనటువంటి పదవి ఇవ్వనున్నారా అనేది తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక సీఎం ని ఓడగొట్టినటువంటి మరి ఎమ్మెల్యేకు ఎలాంటి పదవి ఇస్తారు అనేది కూడా ఇక్కడ ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. వీసీ బాబుకు ఏ పదవి దక్కుతుంది అనేది అంటే కేబినెట్ కు సంబంధించి ఖచ్చితంగా కేబినెట్ లో ఆయన ఉంటారా అనేది కన్ఫర్మ్ అయింది. కానీ ఏ పదవి ఇస్తారనేది ఇక్కడ కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ఏదైతే ఆటో డ్రైవర్ విజయ్ దామ్కు కూడా క్యాబినెట్ కు సంబంధించి బెర్త్ ఖరారైనట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే అంటే కిందనున్నటువంటి అట్టడుగు స్థాయి వాళ్ళను కూడా క్యాబినెట్ లోకి తీసుకుంటారు, ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారు. అట్టడుగు మరి అలాగే క్యాబినెట్ లో కూడా మంత్రి పదవి కూడా ఇచ్చి ఆ అట్టడుగు స్థాయిలో కూడా ఎవరంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ కూడా ఇది చేయడు విజయ్, అందరినీ కలుపుకొని పోతాడు అనడానికి ఇది నిదర్శనం. అంటే ప్రజలతో ఎవరైతే మమేకమై ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తారనేదానికి ఇది ఒక నిదర్శనం. ఆయన మార్పు రాజకీయం ఖచ్చితంగా మొదలు పెట్టారు. ఈ విషయంలో ఆటో డ్రైవర్ కి ఏదైతే క్యాబినెట్ లో బెర్త్ ఖరారు చేస్తున్నారో ఈ విషయంలో ఖచ్చితంగా ఇది తెలుస్తుంది. అయితే దాంతో పాటు డ్రైవర్ ఏదైతే ఆయన సొంత 30 సంవత్సరాలు విజయ్ కి డ్రైవర్ గా పనిచేసినటువంటి ఆయన కుమారుడు శబరినాథ్ కూడా మరి మంత్రి పదవి ఇవ్వనట్టు తెలుస్తా ఉంది. వాళ్ళకున్నటువంటి అనుబంధం కావచ్చు, అలాగే కుమారుడు కూడా గెలిచాడు కాబట్టి సో ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, ఇదంతా కూడా మరి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. అలాగే మైలాపూర్ ఎమ్మెల్యే వెంకటరమణన్ కూడా మరి ఆర్థిక శాఖ బాధ్యతలు ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. వ్యూహకర్త ఏదైతే
అదవ్ అర్జున్ కు ప్రస్తుతం క్యాబినెట్ లో ప్రాధాన్యత ఉండబోతుందని తెలుస్తా ఉంది. ఈయన కూడా అంటే తమిళనాడు రాజకీయాల్లో మహిళా మంత్రులు అరుదుగా ఉంటారు. సో ఈసారి విజయ్ క్యాబినెట్ లో 4 మహిళా మంత్రులకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేటువంటి మాట. ఇది కూడా పొలిటికల్ సర్కిల్స్లో విజయ్ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే సామాన్యులకి కూడా క్యాబినెట్, అంటే సామాన్యులకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించినప్పుడే పార్టీ విజయం కన్ఫర్మ్ అని కూడా టీవీకే కార్యకర్తలు కానీ నేతలు కానీ చెప్పినటువంటి సిచ్యువేషన్. సో అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం ఇప్పుడు ఎవరికైతే సామాన్యులకు టికెట్ కేటాయించి ఎమ్మెల్యేగా గెలిపించారో వాళ్ళని మంత్రులుగా కూడా క్యాబినెట్లో జాయిన్ చేయించుకుంటున్నారు అని అంటే దానికి సంబంధించి తమిళనాడు ఒక చర్చ అయితే నడుస్తుంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, డెఫినెట్ గా మీరు అన్నట్టు అది నడుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు కూడా ఆదవ్ అర్జున్ కావచ్చు, క్యాబినెట్ కి సంబంధించి ఆదవ్ అర్జున్ ఏదైతే ఇప్పుడు విజయ్ గెలవడానికి, టీవీకే పార్టీ గెలవడానికి చాలా వ్యూహకర్తగా పనిచేశారు కాబట్టి ఖచ్చితమైనటువంటి ఒక మంచి పదవి ఇస్తారనేది కూడా తెలుస్తుంది. దాంతో పాటు పాలసీ ఎక్స్పర్ట్ అయినటువంటి అరుణ్ రాజ్ కు కూడా కీలక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. అలాగే టీవీకే జనరల్ సెక్రటరీ బుస్సు ఆనంద్ కూడా క్యాబినెట్ లో చోటు దక్కుతుంది అనేది అయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే మీరన్నట్లు మహిళలకు 4 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేయనున్నారు. అంటే గతంలో ఎక్కడ కూడా, అంటే దేశ రాజకీయాల్లో అరుదుగా చూస్తాం మహిళలకు ఎక్కువ సీట్లు, ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడం అనేది. ఖచ్చితంగా టీవీకే పార్టీ విజయ్ తన మార్పును సంపాదించుకుంటున్నాడు. తమిళనాట కూడా ఇది ఒక చరిత్ర లాగా ఉండబోతుంది అని తెలుస్తా ఉంది. అయితే దాంతో పాటు ఇక్కడ చాలా కీలక సమీకరణాలు చేస్తా ఉన్నారు మురళి. అనుభవాన్ని కూడా, అంటే అనుభవమైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే సామాన్యులకు సంబంధించి ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో వాళ్లకు మరి మంత్రి పదవిలో చోటు దక్కడం కావచ్చు, కేబినెట్ లో చోటు దక్కడం కావచ్చు. దాంతో పాటు ప్రభుత్వంకు సంబంధించి యువతకు పెద్దపీట వేయాలి కాబట్టి ఖచ్చితంగా యువత కూడా కేబినెట్ లో ఉండాలనేది నిర్ణయించారు. దాంతో పాటు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఇప్పుడు ఆ పార్టీలో చేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకవేళ పార్టీకి సంబంధించి ఇది ఏ పార్టీ కనుక సపోర్ట్ చేస్తే వాళ్లకు ఖచ్చితంగా మరి పదవులు ఇచ్చి అలాగే క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే గతంలో ఎప్పుడు కూడా వేరే పార్టీకి సంబంధించినటువంటి పదవులు, అంటే సపోర్ట్ ఒక పార్టీకి అవసరమైనటువంటి సీట్లు రానప్పటికీ వేరే పార్టీ సపోర్ట్ చేస్తే ఆ పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు విజయ్ కొంత కీలకంగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ ఖచ్చితంగా పదవులు ఇవ్వబోతున్నారు. ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీకి మంచి పదవి ఇవ్వబోతున్నాడు. క్యాబినెట్ ర్యాంక్ హోదా ఖచ్చితంగా ఉండబోతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది తమిళ రాజకీయాల్లోనే ఒక సెన్సేషనల్ గా కూడా మారబోతుందనే వార్తలు అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మురళి, మరి ఎట్లా ఉండబోతుంది ఈ క్యాబినెట్ కూర్పు అనేది. సో ఎవరెవరికి చోటు దక్కబోతుంది, ఖచ్చితమైనటువంటి మంత్రులు ఎవరెవరు కాబోతున్నారు అనేది కూడా తమిళనాట ఒక చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో ఏంటి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ సూపర్ విక్టరీ కొట్టింది. టీవీకే పక్ష నేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ చర్చలు జరుపుతున్నారు. అప్పుడే విజయ్ క్యాబినెట్పై అంచనాలు పెరిగిపోతున్నాయి. డిప్యూటీ సీఎంగా సీనియర్ నేత సెంగోట్టయ్యన్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. వెస్ట్రన్ తమిళనాడుపై పట్టు కోసం సెంగోట్టయ్యన్కు ప్రయారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. స్టాలిన్పై గెలిచిన వీసీ బాబుకు కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం. ఆటో డ్రైవర్ విజయ్ దామును కూడా క్యాబినెట్లోకి తీసుకుంటూ ఉన్నారు. ఇక డ్రైవర్ కుమారుడు శబరినాథన్ను మంత్రిని చేయనున్నారు విజయ్. మైలాపూర్ ఎమ్మెల్యే పి వెంకటరమణకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది. వ్యూహకర్త ఆదవ్ అర్జున్కు టీవీకే క్యాబినెట్లో ప్రాధాన్యత దక్కనుంది. పాలసీ ఎక్స్పర్ట్ అరుణ్ రాజ్కు కీలక మంత్రి పదవి ఖాయమైనట్లుగా సమాచారం. టీవీకే జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్కు క్యాబినెట్లో చోటు దక్కబోతోంది. టీవీకే క్యాబినెట్లో 4 మహిళా మంత్రులకు కూడా అవకాశం దక్కబోతోందని తమిళ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అనుభవం సామాన్యుల కలయికగా విజయ్ మార్క్ టీమును సిద్ధమవుతోంది.